సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా గో ఆధారిత వ్యవసాయము, సుభాష్ పాలేకర్ గారి విధానము, సేంద్రియ వ్యవసాయము, సుస్థిర సేద్యము, సస్టైనబుల్ ఫార్మింగ్. ఈ రకమైన వ్యవసాయ విధానంలో భాగంగా ప్రధానంగా ఈ గోమాత, తర్వాత బసవన్న, నందులు కీలక పాత్ర వహిస్తాయి ఈ ప్రకృతి సేద్యంలో. ఈ పశు సంపద, క్యాటిల్, తర్వాత జల సంపద, చేపలు, మత్స్య సంపద, తాబేలు, వివిధ రకాల ఇవన్నీ కూడా ఈ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉన్నప్పుడు నెమళ్ళు, ఈ రకరకాల యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఈ తోటలు, మామిడి తోటలు అనుకోండి, రకరకాల తోటలు, ఇక్కడే కొబ్బరి, నేరేడు, పనస, ఉసిరి, జామ, చాలా రకాలైన తోటలు కూడా ఉన్నాయి. సో ఈ జీవ వైద్యం నుంచి ఇక్కడ నెమళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వివిధ రకాలైన పంటలు పండించడం జరుగుతున్నది. ఈ కొబ్బరి పంట కానీ, అంటే మనకు దైనందిన జీవితంలో వాడుకోవడానికి ఇలాంటి నూనెలు కూడా మనం సొంతంగా మన పంట క్షేత్రంలోనే, వ్యవసాయ క్షేత్రంలో పండించుకోవాలా. ఈ సమగ్ర వ్యవసాయ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఇట్లు కేవీఆర్, ABCDEF ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్. ధన్యవాద్.